అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మనం ఒక ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడదాం. అభయం. మనం అభయంగా ఈ మధ్య ఉన్న పరిస్థితుల్లో ఉండగలమా అని, అలా అయితే ఉండగలమైతే ఎలా ఉండగలం అది చూద్దాం. సామవేద మంత్రం 274 అండి. ఈ మంత్రం మీరు రోజు హోమం చేసేవాళ్ళు వ్యూవర్స్ ఉన్నారంటే, అందులో నేను చిన్నప్పటి నుంచి వేస్తూ మంత్రం ఆహుతి వేస్తూ వస్తున్న మంత్రం అండి. సో ఈ మంత్రం ముందు చూద్దాం. ఓం యత ఇంద్రభయామహే తతో నో అభయం క్రిధి మగవంచగ్ది తవ తన్న ఊతయే విద్విషో విమృదో జహి స్వాహ. అంటే ఈ మంత్రంలో మనం భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం. భగవంతుడా, నాకు అభయదానం ఇవ్వు. ఎందుకంటే ఈ సృష్టిలో అణువులో, మన అంగాల అణువుల్లో, మనలో, మన బయట అన్ని చోట్ల భగవంతుడు ఉన్నాడు. ఎల్లప్పుడూ ఉన్నాడు. ప్రకట రూపంలో ఉన్నాడు. ప్రత్యక్షంగా ఉన్నాడు. కానీ అది మనం చూడలేము, ఇంకా మనం రియలైజ్ అవ్వలేదు. సో మీరు అన్ని చోట్ల ఉన్నందువలన మీరు ఎక్కడెక్కడ ఉన్నారో అన్ని చోట్ల నాకు అభయంగా జీవించడానికి వరాన్ని ప్రసాదించండి. సరే, ఎలా వస్తుందండి ఇది? రోజు మనం ఈ వేద మంత్రం ఆహుతి వేస్తున్నప్పుడు ఈ మీనింగ్ని, అర్థాన్ని మనం జ్ఞాపకించుకుంటూ వేస్తుంటే, రోజు సాయంకాలం పొద్దున వేస్తుంటే మనకి అది నిజంగానే న్యాచురల్గా సహజంగా మనకి ఆ గుణం మనలో వస్తుంది, పుడుతుంది. ఇప్పుడు మనకి అన్ని చోట్ల భగవంతుడు ఉన్నాడు. మనం ఎక్కడికైనా వెళ్తున్నాము, వస్తున్నాము, ఇంట్లో సరే, బయట ఊరికి వెళ్తున్నాము, అవుట్ ఆఫ్ ఇండియా వెళ్తున్నాము, అన్ని చోట్ల భగవంతుడు ఉన్నప్పుడు మనం దేనికి భయపడతాం చెప్పండి? మనం భయపడం. అలాంటి ఒక రియలైజేషన్ రావాలంటే ఆ భగవంతుడి మీద నమ్మకం రావాలి. ఎలాంటి నమ్మకం అంటే, ఏమైనా పర్లేదు, భగవంతుడు ఉన్నాడు కదా, అన్నీ చూసుకుంటాడు అలా నమ్మకం వస్తేనే మనకు ఇలాగా అభయంగా ఉండడం, భయం లేకుండా ఉండడం, ఎక్కడికైనా చూద్దాం ఏమవ్వదు అని ఒక మెంటాలిటీ, మైండ్ సెట్ వస్తుంది. కానీ అది రావడం అంత ఈజీ కాదండి. దానికి మనం చాలా మన వేదాల మీద శ్రద్ధ కావాలి అంటే మనం ముందు అసలు వేదాలంటే ఏంటి తెలుసుకోవాలి. అందులోని డెప్త్ స్టడీ చేయాలి. వేదాలు నేర్పించే ఆచార్యులను కలవాలి. ముందు ఆచార్యుల మీద శ్రద్ధ రావాలి. దాని తర్వాత ఆటోమేటిక్గా వేదాలు, భగవంతుడి మీద శ్రద్ధ వస్తుంది. ఈ మంత్రంలో ఏమంటున్నారంటే, భగవంతుడా, నాకు ఎవరైతే ఏ విషయాలైతే భయమో ముందు వాటి నుంచి నాకు భయాన్ని దూరం చెయ్యి. తర్వాత నన్ను శక్తివంతుడిని చెయ్యి. నాకు అభయదానాన్ని ప్రసాదించు. నన్ను ఎప్పుడు రక్షించు. నా శత్రువులు ఎవరన్నా ఉంటే వాళ్ళని నాశనం చేసేయి. అంటే నా దగ్గర నుంచి దూరం చేసేయి అని అర్థం. అంటే ఇప్పుడు మన ప్రపంచంలో ఎన్నో విషయాలు జరుగుతున్నాయి. టెర్రరిస్ట్ అటాక్స్ అని, యాక్సిడెంట్స్ అని, వార్ జరుగుతుందండి. ఇప్పుడు చాలా విషయాలు జరుగుతున్నాయి. సో అలాంటి సిచ్యువేషన్స్ నుంచి మనం భగవంతుని ఇలా నమ్మి వేద ఆహుతిలు వేస్తుంటే అలాంటి సిచ్యువేషన్స్ నుంచి ఆటోమేటిక్గా మనని తప్పిస్తాడు.
అలాంటి చాలా విషయాలు నాకు తెలిసి నా జీవితాల్లో జరిగినాయి. ఎందుకంటే ఇది చిన్నప్పటి నుంచి నాకు కలిగిన సౌభాగ్యం. మా గురుజీ గారు నాకు నేర్పించిన వేద మంత్రాల ఫలితం. నాకు ఆయన మీద పుట్టిన అన్డయింగ్ ట్రస్ట్ అండ్ వేదాల మీద ఉన్న శ్రద్ధ వల్ల నాకు లభించిన ఆశీర్వాదం అండి. సో మీరు కూడా ఈ వేదాలు అంటే ఏంటి తెలుసుకుని వేదాలలో చెప్పిన ఆరాధన ఆ ప్రకారం ఫాలో చేస్తే మీకు కూడా నాలాగా అభయంగా ఉండే అవకాశం కలుస్తుందని ఆశిస్తున్నాను. అదే కాకుండా ఇప్పుడు ద్వాపర యుగంలో, త్రేతాయుగంలో, సత్యయుగంలో చూసారంటే ఈ రాజులు వాళ్ళ ప్రజల్ని ఎలా పరిపాలించారంటే అసలు వాళ్ళకి దేనికి భయం ఉండేది కాదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళ రాజులు వచ్చి వాళ్ళని బాగా చూసుకుంటారు, వాళ్ళని ఏమీ కానివ్వరని. అందుకే దేవుడి తర్వాత ఎవరంటే భూలోకంలో దేవుడి సమానంగా వాళ్ళని చూసుకుంటారు అన్న నమ్మకం రాజుల మీద ఉండేవి. శ్రీరాముడైనా సరే, దశరథుడైనా సరే, ఏ రాజైనా సరే వేదాలని ఫాలో చేసేవాళ్ళు. వాళ్ళు వేదాల అకార్డింగ్గా వాళ్ళు అన్ని డెసిషన్స్ తీసుకునేవాళ్ళు. అందుకనే ఆ టైంలో ఉన్న ప్రజలందరూ చాలా సుఖంగా ఉన్నారు. మన టైంలో ఇప్పుడు ఉన్న టెన్షన్స్, భయాలు, ఎక్కడికి వెళ్ళినా మన పిల్లల్ని పంపించామంటే అమ్మో వాళ్ళు ఎప్పుడు వస్తారు రిటర్ను, అంతా బాగుందా అని 10 సార్లు ఫోన్ చేసుకుని చూసుకుంటూ ఉంటాం. అంటే నేను మీరు జాగ్రత్తగా ఉండకూడదని చెప్పట్లేదు, కానీ ఆ మానసిక టెన్షన్ యాక్చువల్గా ఈ మంత్రం మీరు చూస్తే మన మెంటల్ హెల్త్ కోసం డెఫినెట్గా ఈ మంత్రం అప్లై అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మనం ఇప్పుడు నమ్మే భగవంతుడు, అది హిందువులైనా సరే, క్రిస్టియన్స్ అయినా సరే, ఎవరైనా సరే, ఆ భగవంతుడిని మీరు చూసారంటే ఒక రూమ్లో పెట్టి ఆరాధిస్తున్నారండి. అంటే మన ఆరాధించే భగవంతుడు వచ్చి 4 గోడల మధ్య నిబంధన అవుతున్నాడు. అది కాదండి. భగవంతుడు ఎవరంటే ఈ సృష్టిని సృష్టించినవాడు. ఆయన అన్ని చోట్ల ఉన్నాడు. మన బయట, మన లోపల అన్ని చోట్ల ఉన్నాడు. ఆయన అన్ని చోట్ల ఉన్నప్పుడు మనకి దేనికి భయపడ అవసరం లేదు. నేను మా ఫ్యామిలీ వాళ్ళని అడిగేదాన్ని. అంటే నేను డీటెయిల్స్ ఎక్కువ చెప్పడానికి ఇష్టపడట్లేదు. మీరు భగవంతుడిని నమ్ముతున్నప్పుడు ఇంత టెన్షన్ ఎందుకు అవుతారు అన్నిటికీ అని అడుగుతాను. అంటే వాళ్ళు ముందు వేద దారిలో లేరు, ఇప్పుడు వాళ్ళు ఫాలో చేస్తున్నారు. నేను అడిగేదాన్ని, ఎందుకు మీరు అంత టెన్షన్ అవుతున్నారు? మీరు భగవంతుని నమ్ముతున్నారు కదా, ఎందుకు మీరు రిలాక్స్గా ఉండట్లేదు? ఇదైపోతుంది, అదేదో అయిపోతుంది, ఆ సామాన్ ఏదో అయిపోతుంది అని అలా ఎందుకు కంగారు పడుతున్నారని అడిగేదాన్ని. సో అదే క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను. మీకు అభయదానం మీ దగ్గర, మీ లైఫ్లో మీకు ఉందా? ఒక్కసారి ఆలోచించండి. ఈ కాలంలో ప్రత్యేకంగా ఇది చాలా అవసరం. మీతో సహా మీ పిల్లలకి చాలా చాలా అవసరం. ఆలోచించండి. రండి మళ్ళీ వేదాల తరపు మన దిశని మార్చుదాం. నమస్తే.